సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ధను రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశిలోనే రవి, కుజ, బుధ గ్రహాల యొక్క సంచారం కొనసాగుతూ ఉండడము, అలాగే ఈ రాశి వారికి అర్ధాష్టమ రాహు దోషము, దానితో పాటుగా ప్రత్యేకించి ఈ శుక్రుని యొక్క దోషం అనేటువంటిది, అనగా శుక్ర వ్యయ శుక్రుని యొక్క దోషం అనేటువంటిది కొంత ఇబ్బందికరంగా ఉన్నది. ఈ 3, 4, 5 గ్రహాల తాలూకు ప్రతికూలతల నడుమ ధను రాశి వారికి ఈ వారం ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా అష్టమ చంద్రుని యొక్క స్థితితోటి వారం ప్రారంభమై కొంతకాలం ఆ ఇబ్బంది కూడా ఉంటుంది. కాబట్టి ఈ వారంలో కొంత మానసిక ప్రశాంతత లోపించడానికి అవకాశం ఉంటుంది. దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అన్నారు శాస్త్రమందు. అంటే జన్మ రవి గాని, జన్మ కుజుడు గాని, జన్మ బుధుడు గాని ఉన్నప్పుడు కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తారు. అనగా అంత సానుకూలంగా ఉండదు, దినచర్య సరిగ్గా సాగదు. ప్రణాళికాబద్ధంగా ఏదైతే ఉదయం 7 to 8, 8 to 10 ఇలా ఉండాలి అనుకుంటారో ఆ దినచర్యలో ఖచ్చితమైన మార్పులు తీసుకొచ్చేస్తాడు. అసలు ప్రాపర్గా లైఫ్ స్టైల్ని ఉండనివ్వదు ఈ గ్రహస్థితి. దీనివల్ల ప్రతిదీ వాయిదా పడుతూ ఉండడము, అనుకోని మార్పులు చేయడము, ఆకస్మికమైన ప్రయాణాలు చేయడము, అనుకోని ఫంక్షన్స్ ఊహించరు, ఆ ఫంక్షన్ మనం చేయవలసి వస్తుంది, దానికి డబ్బు ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఇలా కోపం పెరిగిపోతూ ఉండడం దగ్గర నుండి శరీరంలో జరిగేటువంటి రకరకాలైనటువంటి ఆ మార్పులు ఏదైతే ఉన్నాయో, ఈ శరీర మార్పులకి, శరీరంలో కలిగేటువంటి ఈ క్రిమికి సంబంధించి అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, స్కిన్ డిసీజెస్ కానీ, ఇటువంటి వాటికి అవకాశాన్ని ఈ గ్రహస్థితి ఇస్తుంది. కాబట్టి అటు ప్రత్యేకించి ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టాలి. అలాగే కోపాన్ని తగ్గించుకోవాలి, క్రమశిక్షణని అలవరుచుకోవాలి. రవికుజులు జన్మరాశిలో ఉండేంత వరకు కూడా ఇటువంటి పరిస్థితులన్నింటినీ అనుకూలంగా మార్చుకుంటూ ఉండి ముందుకు వెళితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఏ విధమైనటువంటి కోపంలోనూ నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే గురుబలం ఉంది, అదొక మంచి విషయంగా చెప్పవచ్చు. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు అయితే ఈ వారం ఉండవు. ఈ వారం మాత్రం కొంత మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు, శ్రమ అధికంగా ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఉద్యోగపరంగా మిశ్రమమైనటువంటి ఫలితం, శ్రమకి తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది, కానీ శ్రమ అధికంగా ఉంటుంది. అలాగే వ్యాపార పరంగా మిశ్రమమైనటువంటి ఫలితాలే కనబడుతూ ఉన్నాయి, ఇందులో కూడా శ్రమ అధికంగానే కనబడుతూ ఉన్నది. ఎవరిని నమ్ముకుని ముందుకు వెళ్ళకూడదు, మీ యొక్క స్వశక్తిని మాత్రమే నమ్ముకుని ముందుకు వెళ్ళడం ద్వారా మంచి ఫలితాలని సాధించగలుగుతారు. విద్యార్థులకి కాలం ప్రతికూలంగా ఉన్నది. పోటీ పరీక్షలలో అనుకున్నటువంటి ఫలితం రావడానికి మరింతగా శ్రమ పడాలి, అదృష్టాన్ని నమ్ముకోకూడదు. స్త్రీలకు ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ అవసరం. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి. ధనురాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన అధికంగా చేయాలి. విఘ్నేశ్వరుని యొక్క స్తోత్ర పారాయణ కానీ, లేదా గరికతోటి ఆయనకి సహస్రనామార్చనో, అష్టోత్తరమో, లేకపోతే ఈ గుడోపహారం బెల్లాన్ని ఆయనకి సమర్పించడమో, పటికి బెల్లాన్ని సమర్పించడమో, లేదా ఒక చెరకు గడను సమర్పించడమో చేస్తే ఈ గ్రహస్థితి నుండి బయటపడి కొంత ప్రశాంతతగా ఉండగలుగుతారు. అలాగే ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము కాషాయం. తదుపరి మకర రాశి.